అనంతపురం అర్బన్ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ విద్యకు మళ్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొసీజర్ నగర అధ్యక్షులు సాకే వెంకటేష్ మరియు ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిర్రొల్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దళిత బిడ్డలమైన మేము ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు సీఎంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దళితులకు విదేశీ విద్య అనే పథకాన్ని తెచ్చి దూర విద్యను దగ్గరగా చేసే విధానంతో ఆయన ఎంతో నైపుణ్యంతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ఆ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తొలగించి జగన్ విదేశీ విద్య అనే పేరుని పెట్టుకోవడం జరిగింది. అందుకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత బిడ్డ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దెని దించిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మొదటి సంతకంలో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని తీసుకొని వచ్చి మరీ అదే పేరునే అక్కడ పెట్టడం జరిగింది. దళిత బిడ్డలకు ఈయన ఎంతో గర్వించదగ్గ పేరుని ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే చంపించి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఎందుకంటే దళితులపై పెద్ద ఈయన ఒక గుదిబండగా కూర్చొని ఎంతోమందికి విదేశీ విద్యను కూడా తీసేసి ప్రజలను ఎంతో దోచుకునే పరిస్థితులు తెచ్చిన ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు చూస్తే దేవుడు ఏదో మమ్మల్ని కించపరిచాడు, దేవుడు మమ్మల్ని అణగదొక్కాడని దేవుని మీద అబండాలు వేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈ యొక్క ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పడం వల్ల ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై అంబేద్కర్. తెలుగు నగరంలో అంబేద్కర్ గారికి ఆ ఘన నివాళి అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసం జగన్ విదేశీ విద్యని నామకరణం చేసుకున్నారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని కంటిన్యూ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ చూసే తప్పకుండా నెరవేర్చారు. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎస్సీ సెల్ టౌన్ కమిటీ తర్వాత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఎంతోమంది దాడులు చేశారు, ఎంతోమంది ఎస్సీలని దాడులు చేశారు. ఏదో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అయితే నడి రోడ్డు మీద ఒక పిచ్చివాణి చేసి అతను ఒక నాణ్యమైన మాస్క్ ఇవ్వలేదని ఎంత ఘోరంగా రోడ్లో ఈడ్చుకొని వచ్చి అతి దారుణంగా చంపడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తలుచుకుంటే నామూరు రూపాయలు లేకుండా పోయినావు, అది గుర్తుపెట్టుకో. ఈసారైనా మెలుగుతో నడుచుకోకుంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోతుందని ఎస్సీ సెల్ టౌన్ కమిటీ హెచ్చరిస్తున్నాం.